తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఇవన్నీ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద కార్యక్రమం కూడా మేము చేసాం. మా పార్టీ మీద జరిగినటువంటి దాడులపై, హింసా చర్యలపై, హింస మీద వీటన్నిటిని మేము గట్టిగా మాట్లాడగలిగాం. ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం, కోర్టుల్లో ఎదుర్కొంటున్నాం. పోలీసు వారికి కూడా నేను అదే తెలియజేశాను. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పారని చేస్తే ఇబ్బంది పడతారు, ఇది కరెక్ట్ కాదు. మేము నేరం చేస్తే నన్ను కూడా ఈ మధ్య పోలీస్ స్టేషన్కి రప్పించారు. కారణం ఏంటి అని అడిగాను. మీరు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇప్పుడు 2 years బ్యాక్ నేను చెప్పు చూపించానంట పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు నన్ను స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, ఒక సీనియర్ లీడర్గా ఉన్నాను. నన్ను స్టేషన్కి తీసుకెళ్లే ముందు నేరం ఏంటో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పగలిగితే మంచిది. నేరం ఏంటంటే 2 years బ్యాక్ నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టకూడదా? చెప్పు చూపించకూడదా? ఆయన చెప్పు చూపించాడు కదా, మంత్రుల మీద చెప్పు చూపించాడు. చెప్పించి కొడతా నా కొడకల్లారా అన్నాడు, వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. ఇష్టానుసారంగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వెంత, నీ బ్రతికెంత అన్నాడు. ఇలాంటి మాట్లాడేటప్పుడు మేము చూసుకుని ఊరుకుంటాం. నేను జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఒక రక్షణ కవచంలో ఉండేటటువంటి మనస్తత్వం నాది. ఆయన అంటే నాకు ఇష్టం. వైఎస్ఆర్ నుంచి అడుగులు వేసినవాడిని. అలాంటి మా నాయకుడికి మీరు విమర్శిస్తే అది నేరం కాదా? ఆ రెండో రోజు నేను 2 ఏళ్ల క్రితం విమర్శిస్తే దాన్ని పట్టుకుని ఇప్పుడు కేసు కడతారా? కేసు కట్టి స్టేషన్లో కూర్చోబెడతారా? ఒంగోలులో ఓ కేసు, చిత్తూరులో ఓ కేసు. ఏంటిది? అంటే విమర్శించామని మా మీద కేసులు కడితే అదే మా నేరం? మీరు విమర్శించవచ్చు, మేము విమర్శించకూడదు. ఇలా నాలాంటి వాడి మీద కూడా కేసు కట్టారంటే ఇంకా సామాన్యమైన కార్యకర్తల్ని ఎంత హింసిస్తున్నారు అన్నదానికి ఉదాహరణ. మీరు అన్నట్టు ఎక్కడ ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెళ్ళి హాజరవుతాం. 2 years బ్యాక్ జరిగిన దానికి ఎఫ్ఐఆర్ కట్టారు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మా మీద వైసీపీ మహిళలని ప్రతి ఒక్కరి మీద మమ్మల్ని మానసిక హననం, వ్యక్తిత్వ హననం చేయడం, ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోమని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు, కనీసం యాక్షన్ తీసుకోవట్లేదు. మొన్న కూడా మా నియోజకవర్గంలో పోస్టర్ చింపారు. మా జగన్మోహన్ రెడ్డి పోస్టర్ చింపి ఆపిన మా కార్యకర్తల మీద కత్తి తీసుకొని వెళ్ళారు చంపడానికి. అది వీడియో ఎవిడెంట్తో సహా స్టేషన్కి వెళ్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అలా ఉంది కూటమి ప్రభుత్వం సిచ్యువేషన్ ప్రెసెంట్. ఎక్కడా కూడా ఎవరికి కూడా రక్షణ కూడా లేకుండా పోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.